ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాపీ కొట్టడం అంటే పుస్తకాలు చదువుల్లో కాపీ కాదండి, వ్యక్తుల్ని, వారు చెప్పే విధానాల్ని, వారు అనుసరించే పద్ధతుల్ని కాపీ కొట్టడం కరెక్టేనా? కాపీ కొట్టడం అంటే ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మనం కూడా అలాగే చేయటం కదా. దీన్ని మనం కాపీగా అనుకోకూడదు, అనుసరించడం అనుకరించడం అనొచ్చు. ఎవరినైనా అనుసరించాలి, అనుకరించాలి, రెండు అవసరమే, మంచిదే, సూపర్. కానీ మన మైండ్ పెట్టొద్దు అక్కడ, యాజ్ ఇట్ ఈజ్ పెట్టే కాపీ పేస్టేనా? కాపీ పేస్ట్ కొంతకాలం చేస్తావు, బతుకంతా చేయలేం కదా. మనం ఆలోచించాల్సింది అది. అనుసరణ అనుకరణ ఈ రెండు మన జీవిత పాఠాలు చేయ. పిల్లలు సంటెప్పుడు వాడు అనుకరించే చేస్తాడు. బాయ్ చెయ్యపు, 1 2 చెప్పు, 3 చెప్పు, చెప్పిస్తాం. వాడు ఏం నేర్చుకుంటాడు? 3లు 4లు అన్నీ మన చూసే నేర్చుకుంటాడు. మనం కూడా అలాగే చిన్నప్పుడు నేర్చుకున్నాం. మన అమ్మని అనుకరించి, అమ్మ వేసిన పద్ధతి ప్రకారమే మనం చాలా పనులు చేస్తాం. అమ్మని అనుసరించి ఆమె యొక్క ధోరణిని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అనుకరణ అనుసరణ ఎవరి దగ్గర ఉన్నట్టు? క్లోజ్ సర్కిల్స్లో. మన ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే ఆ పిల్ల ఇట్లా కళ్ళు ఆరుతుంది అనుకో, మన ఇంట్లో ఉన్న బుడ్డట్టు కూడా ఇట్లా ఆరుతాడు, అది వెళ్ళిపోయి వీడు తయారవుతాడు. అవును. అది వేలు చిగుతుంటే వీడు, అది గోళ్ళు కొరుకుతుంటే వీడు కదా. అది బుద్ధిగా కూర్చొని రాసుకుంటుంటే వీడు మాత్రం చేయడు. కరెక్ట్ అండి కదా. మనం కూడా అంతే చేయ. మనకి ఏది నచ్చిందో దాన్ని కాపీ చేస్తాం. మనం ఏది ఆచరణీయమో అనుసరణీయమో దాన్ని చెయ్యము. అది కష్టం. మనకు ఒక ఆసక్తికరంగా ఉంటుంది చూడు. కొంతమంది ఉంటారు, ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెగటుగా అనిపిస్తుంది కళ్ళు ఆర్పడం. ఏంటో ఆవిడ ఎంతసేపు అలా ఆర్పుతుంది, తర్వాత మనకు కూడా వస్తుంది కళ్ళు ఇలా అంటాం. అవునా కాదా? ఎక్కడో చోట ఉండిపోతుంది. కాళ్ళు ఊపటం, ఎవరైనా కాళ్ళు ఊపుతుంటే మనం కూడా ఊపుతాం, వాడు వెళ్ళిపోతాడు, ఇది మిగిలిపోతుంది. అవును. హ్యాబిట్స్ చాలా మటుకు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఇతరులని అనుసరించడం వల్లే వస్తాయి. గుడ్ హ్యాబిట్స్ని అనుకరించటం, గుడ్ థింగ్స్ని అనుసరించటం, ఎనీ గుడ్ థింగ్నైనా కాపీ చేయటం ద బెస్ట్ థింగ్ ప్రపంచంలో. కానీ అది కష్టం. చెయ్యం. కష్టమేమో కానీ చెయ్యం. మీరు అన్నట్టు చెయ్యం. మనం చేయకుండానే అయిపోతుంది. కాకపోతే ఎప్పుడు కూడా మనం కాపీయింగ్తోనే నేర్చుకుంటాం. మొదలు పెట్టాక మన తరహా అందులోకి ప్రవేశిస్తుంది. ఆటోమేటిక్గా మనదొక ధోరణి ఏర్పరచుకుంటాం. టీచర్లను ఇమిటేట్ చేసే పిల్లలు ఉండరు, 100% ఉంటారండి కదా. అక్కయ్యలను ఇమిటేట్ చేసే చెల్లెళ్ళు ఉండరు, అమ్మల్ని ఇమిటేట్ చేసే పిల్లలు ఉండరా? ఉంటారు. ఫ్రెండ్స్ని ఇమిటేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ ఇమిటేషన్లో మనం సోషల్ మీడియాలో ఇమిటేట్ చేస్తాం, సినిమా హీరోలను ఇమిటేట్ చేస్తాం. అది కొంత ఎక్స్టెంట్ వరకే ఉండాలి. మన బతుకంతా ఇమిటేషన్గానే ఉండకూడదు. నువ్వేదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు వాళ్ళలాగా చేస్తూ ఉండు. తర్వాత నీ తరహా నువ్వు ఏర్పరచుకో. అక్కడితో ఆగిపోవద్దంటారు. మన మైండ్ని కూడా పెట్టాలి. మన మైండ్ ఎప్పుడు పెట్టాలి. మనం అనుకరించడం కూడా మైండ్ పెట్టే చేస్తాం. ఇప్పుడు నువ్వు నీలాగా ఇట్లా హెయిర్ స్టైల్ దూకోవాలంటే నీ ఫోటో 4 సార్లు చూడాలి, నేను చూసి దువ్వాలి. అవునా? బాగుందో లేదో, తర్వాత నీ ఫోటో నా అద్దం 2 చూసుకుని బాగుందో లేదో డిసైడ్ చేసుకుంటాం. అప్పుడు ఇలా ఉంటే నాకు బాగోలేదు, ఇలా ఎలాగో ఉంటే బాగుంటుంది అని నాకు అర్థం అవుతుంది. అవును. బ్రెయిన్ వాడితే పాయింట్. అంతే తప్ప ఇందాక నేను అన్నట్లుగా కాపీ పేస్ట్కి అసలు ఒక్కర్లేదు రమ్మగారు. బ్రెయిన్ అక్కర్లా. అదే కదా, బ్రెయిన్. మీ బ్రెయిన్ వాడండి అని చెప్పడం కోసమే ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నాం. సొంత బ్రెయిన్ వాడాలి. కాపీ పేస్ట్ చేయడానికి సొంత బ్రెయిన్కి ఏమీ లేదు కదా. కాపీ పేస్ట్ నేర్చుకుంటే చాలు. మనం అవును, తలకాయ ఎలా దూకోవాలో నేర్చుకుంటే చాలు. మీ మొహానికి సూట్ అవుతుందా లేదా అనేది డిసైడ్ ఆన్ యువర్ ఓన్ కదా. యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యువర్ ఓన్. ఆ ఓన్ ఎప్పుడు వస్తుంది? నువ్వంటూ ఒకటి ఉంటే అక్కడ, నీ బతుకంతా ఎవరినైనా చూసి చేస్తుంటే కాదు. అప్పుడు అసలు మనకు ఓన్ స్టైల్ ఏది? మన ఓన్ ఐడెంటిటీ ఉండదు కదా. ఉండదు. నువ్వు ఎప్పుడు ఎవరిలాగానో ఉంటూ ఉంటావు. ఎంతసేపు నీలాగా నువ్వు ఉండు. నీలాగా నువ్వు ఉండగలవా అసలు? అది ఆలోచించ. అది లైఫ్ చేంజింగ్ హ్యాక్స్లో ఇది ఒక పార్ట్. ఎలా రమ్మగారు ప్రాక్టీస్ చేయకపోయినా? ఖచ్చితంగా జయ. మనము ఎప్పుడు కూడా వ్యక్తులు నేను ఇంతే, నాకు ఇలాగే వచ్చు అని చెప్తాం. అవునండి. కానీ నేను ఇంతేనని చెప్పటానికి నోరే తప్ప ఇది ఉందా లేదా లోపల ఉండాలి.
నువ్వు కూడా నీకు ఏదైనా నచ్చితే దానిలాగా చేంజ్ చేస్తావు. అప్పుడు నేనింతే ఎలా కుదిరింది కదా. ఈ విషయాలు వస్తువులు చూసేవి చేసే వేషం వాళ్ళు ఎవరో సినిమా యాక్టర్ ఇమిటేట్ చేయటం లేకపోతే ఓ యూట్యూబ్ స్టార్ని ఇమిటేట్ చేయటం కాదు. నేనేంటి అనేది మొదట తెలుసుకోండి. నీకు అవసరమైనప్పుడు కాపీ చెయ్యి, అక్కర్లేనప్పుడు మానే. కాపీ చేస్తూనే నువ్వు బతకక్కర్లా. అన్నిటికీ అంతే చేయ. అందరూ కొన్ని ఫంక్షన్స్కి వెళ్తామా, నేను చూస్తుంటాను సిస్టర్స్ తోడుకోడళ్ళు వీళ్ళంతా ఒకేలా ఉంటారు. బాగుంటుంది ఏదైనా ఫంక్షన్ అప్పుడు అందరూ ఒకే రకం బట్టలు వేసుకోవటం. ఇప్పుడంతా థీములు కదా. అదే బయట కూడా చేయాలంటే చేస్తారా మీరు? అసలు బాగుంటుందా? బాగుంటుందా? మా ఇంట్లో పిల్లలు ఇద్దరు అక్క చెల్లి కూడా ఒకే రకం బట్టలు వేస్తే ఒప్పుకునేవారు. ఏంటి బ్యాండ్ మేళంలాగా మేము వేసుకోం అని పోట్లాడేవారు పిల్లలు. బ్యాండ్ మేళం పనికిరాదు వాళ్ళకి. బ్యాండ్ మేళాలు ఇష్టపడరు. బ్యాండ్ మేళం అలాగే కదా, అందరూ ఒకే రకం బట్టలు వేసుకుంటారు. యూనిఫామ్ కదా. ఆ యూనిఫామే ఇలా మా పెళ్ళిళ్ళలో వస్తే మా ఆడపిల్లలంతా మా అక్కయ్య పిల్లలు ఎదురు తిరిగారు. బ్యాండ్ మేళం బట్టలు గిట్లు ఇలాంటివి పెట్టకండి ఏంటది అని వాళ్ళు చాలా ఎగనేస్ట్ దానికి. ఎవరి స్టైల్ ప్రకారం వాళ్ళు ఉంటారు. ఏ రంగుకి ఆ రంగు ఉంటే బాగుంటుంది. అన్నీ కలిపి ఒకే రంగు తెల్ల రంగు చేస్తే ఏం బాగుంటుంది? ఇది ఆ వాక్యం అవాళ విన్నా 20 ఏళ్ల క్రితం చెప్తున్నాను నేను. వేరు కలర్స్ బాగుంటాయి, అన్నీ ఒకే రంగు వేసుకుంటే ఏం బాగుంటుంది? పిచ్చిగా బాగోదు. ఏదైనా సరే కొంత ఎక్స్టెంట్ వరకు అనుసరించండి అమ్మా, అనుసరించండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చెయ్యాలనుకోవద్దు. మీకు అది చేతొచ్చేదాకా చెయ్యండి. తర్వాత మీ స్టైల్లో మీరు చేయండి. వంకాయ కూర చూసాం, దీంట్లో చూసేసాం కుకరీ షోలో. నేను చెప్పినట్టు చేస్తేనే కుదురుతుందని చెప్తారు పాపం. ఇలాగే చెయ్యాలి, ఖచ్చితంగా ఇలానే చేయాలని చెప్తారు. చెయ్యి. తర్వాత ఇంకా నువ్వు ఎప్పటికీ సొంతంగా ప్రతిసారి అది ఓపెన్ చేస్తావా? బ్రెయిన్ వాడద్దు. బ్రెయిన్ వాడండి. ఐడియాలజీ సొంతంగా చేసుకోండి. మీ సొంత స్టైలు మీ జీవితంలో ఇంకొకళ్ళది అనుబంధం వాళ్ళతో ఉండాలి, అనుకరణ ఉండాలి, వారి ముద్ర ఉండాలి, కానీ వారే మీరుగా మారద్దు. ముద్రలు క్రమంగా పాతబడాలి. మనల్ని చూసి కొంతమంది అనుకరించేలాగా మనం తయారవ్వాలి కదా. అవ్వాలి, లేకపోతే నీది నువ్వే. నిన్నెవరు అనుసరించద్దు, నువ్వెవరిని అనుకరించొద్దు. అంతే, నీది నీకే. వంకాయ కూర నేర్చుకున్నారు ఎవరైనా, అదే వంకాయ కూర నేర్చుకున్నావు, దాన్ని వాళ్ళు జీలకర్ర వేసారు, నువ్వు ధనియాలు చేసి చూడు. వాళ్ళు పల్లీలు వేసారు, నువ్వులే వేసి చూడు. వాళ్ళ పిల్లని వాళ్ళు అదేదో చదివించారు, నువ్వు ఇంకోటిసారి చదివించు. వాళ్ళలాగానే నువ్వు చేయక్కర్లా. అంతే. పోనీ వాళ్ళలాగా మనం చేసినా మీ రకం మీది. ఇలా చూడు, ప్రతిదీ చేయ. ఈ వంకాయ కూరలో నువ్వులా పల్లీలా దగ్గర నుంచి పిల్లాడిని ఇంజనీరింగ్గా ఈసీనా అనేది కూడా కాపీయే. అవును, వాళ్ళ పిల్లాడిని వాళ్ళు ఐఐటి పంపించారు కాబట్టి మన పిల్లాడు వెళ్ళకపోతే కుదరదని. ఎందుకు వీడి శక్తిని అనుసరించి వీడేదో చేస్తాడు కదా. మనం ఆ చిన్న విషయం దగ్గర నుంచి ఈ పెద్ద విషయం దాకా, పండక్కి వాళ్ళు 10,000 పెట్టి బట్టలు కొన్నారు కాబట్టి మనం కూడా 10,000 పెట్టి కొనాలి. మన శక్తిని అనుసరించి కొంటాం, మన అవసరాన్ని బట్టి కొంటాం. వాళ్ళు 10 మనము 10 అయినంత మాత్రాన కాపీ అయినట్టు కాదు అది. మీ స్టైల్ ప్రకారం మీరు చేయండి. ఆలోచన మార్చుకోండి, చాలా ప్రధానమైనది. ఏంటంటే మనం కొంత మటుకు అనుసరించాలి. మనము అలా గుడ్డిగా అనుసరించవలసింది ఎవరిని? భగవంతుణ్ణి, గురువుని. ఈ 2 గుడ్డిగా అనుసరించాలి. మిగిలిన అందరినీ చూసి బాగుంది, వీళ్ళ పద్ధతి చాలా బాగుంది అని తీసుకోండి సరదాగా. తర్వాత అందులో మీదైన మీ పద్ధతిని చొప్పించుకోండి, ఓన్ చేసుకోండి దాన్ని. వాళ్ళ ఐడియానే ఓన్ చేసుకోవద్దు. ఆ ఓన్ చేసిన దాంట్లో మీ ఓన్ రంగు కొంత వేయండి దానికి. అది మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉందా? ఎవరినైనా ఇమిటేట్ చేయడంలో ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో, మీ ఓన్ థింగ్ని దాంట్లో చొప్పించడంలో దానికి 100 రెట్లు సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాది గ్యారెంటీ. నిజంగా మీరు ఏదైనా సరే, ఎలాంటి విషయమైనా, ఇప్పుడు అక్కయ్యలేవో వస్తువులు కొనుక్కుంటారా, చాలా బాగున్నాయి అంటారు, బాగుంది అంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాం, నచ్చింది మనం కూడా కొనుక్కున్నాం. అది కాపీ కాదు. వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో చూసాం. ఇవన్నీ కాపీలా అని అనుకోకండి, అవన్నీ కాపీ కాదు. లివింగ్ స్టైల్ వాళ్ళలాగానే మనము జీవించాలన్న భావనతోటి చేసేది మాత్రం ఖచ్చితంగా కాపీయే. వాళ్ళ పద్ధతి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అవకాశాలు
వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి. మన పద్ధతి, మన అవకాశం, మన ఆలోచన, అన్నీ ఒక రకంగా ఉండి మన ఆలోచన మాత్రం వాళ్ళ మీద ఉంటే ఎట్లా? ఇవన్నీ వేరు కదా. మనకున్న దాన్ని బట్టి కదా, పిండి కొద్దీ రొట్టెలు చేయాలి కదా. అంతే కదండి. చెప్పు, ఇంత గోధుమ పిండి వాళ్ళ ఇంట్లో ఇంతంత రొట్టెలు చేసుకుంటారు, ఇంత దాంతో 100 రొట్టెలు చేస్తే ఎలా తింటారు కదా. ఇలాంటి ఆలోచన దృక్పథాన్ని తగ్గించుకోండి. వాళ్ళు ఎవరో చేశారు, మనం కూడా చేసేయాలి. వాళ్ళు ఎవరికో వచ్చేస్తుంది, మనకు కూడా వచ్చేస్తుంది. లేకపోతే కొన్నిసార్లు పులిని చూస్తే నక్కవాత పెట్టుకున్నట్టు వాతలు పెట్టుకుంటూ ఉంటాం అనవసరంగా. కొన్ని చోట్ల తెలివి తక్కువగా పప్పులో కాలేస్తాం. ఎందుకు చేశానా ఈ పని అని ఎంత బాధగా ఉంటుందో చెప్పుకోలేము, ఆ సిగ్గు దాచుకోలేకపోతాం, బాధగా ఉంటుంది. అందుకని ముందే జాగ్రత్త పడండి. ఏదైనా చూస్తే మంచి విషయం, ఏదైనా మిమ్మల్ని ఆకర్షించిన విషయం ఉంటే అది మనం చేయగలమా, మనం తూగలమా అనేది ముందు బేరీజ్ వేసుకోండి. తూగలేనిదైతే కాపీ కొట్టద్దు, తూగలిగేదైతే ఇంకా దీనికి మనం ఏం కొత్త రంగు పూయగలం అనేది ఆలోచించండి. పూయగలిగిన దాన్ని తీసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ప్రధానమైనది ఏంటంటే ఇవన్నీ అసంతృప్తులకి కారణాలు అవుతాయి జయ. మనం ఈ కాపీయింగ్ మెథడ్స్ ఇలాంటివి ఏంటంటే ఎవరినైనా చూసి వాళ్ళనే అనుసరించి ఉంటే మనకు ఒక లోపల ఆత్మ ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ప్రతి జీవాత్మ సెపరేటే. ప్రతివాడి నాలుక, ప్రతివాడి కన్ను, ప్రతివాడి మైండ్ వేరేగా ఉంటాయి. దానిని నీ సొంత ఓన్ థింగ్ని గుర్తుపట్టు మొదట. నువ్వు కొంతవరకే, మనం పెరిగే వరకే మనం ఈ ఫాలోయింగ్ ఉంటుంది మనకి. తర్వాత మిమ్మల్ని మీరు ఫాలో అవ్వండి, గుర్తించాలి. మిమ్మల్ని మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా మనం భగవంతుడిని గుర్తించే మార్గాలు ఇవి. ముందు మనని మనం గుర్తించుకుంటే అప్పుడు దేవుణ్ణి గుర్తిస్తాం మనం. పూజల దగ్గర నుంచి వాళ్ళు ఎవరో గ్రాండ్గా చేశారు, పలానా రకంగా చేశారు, మనం కూడా చేయాలి. వాళ్ళు అది బాగా చేశారు, మనం కూడా చేయాలి. వాళ్ళు అది ఏదేదో బాగుంది, మనం కూడా చేయాలి. అన్నీ ఇంతే చేయ పాపం. ఓన్గా చేసుకోలేకపోతారు, ఆ పద్ధతిని కూడా ఫాలో అవ్వరు పాపం, తెలుసుకోలేకపోతారు జయ. ఎందుకంటే ఇలా ఆత్మ ప్రచోదనం కుదరదు కదా, కుదరక బాధపడుతూ ఉంటారు. మేము స్టార్ట్ చేసాం, మాకు కుదరలేదు, వాళ్ళ కుదిరింది అంటే వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ వస్తాయి. అవును, సెల్ఫ్ డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాని ద్వారా బాధ, ఒత్తిడి, అందులోకి పోవద్దు. కొన్ని కాపీ కొట్టండి. కాపీ కొట్టిన ప్రతి పుస్తకానికి ఒక రంగేయండి కొత్తది. ఆ రంగు మీ సొంత రంగు కావాలి. ఇలా ట్రై చేసి చూడండి, జీవితం ఎంత బాగుంటుందో. రియల్లీ అండి. నమస్తే రమ్మ గారు. నమస్తే.